హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ జిందగీ. ఇవాళ మనం ఇటాలియన్ ఫేమస్ డిష్ పాస్తా అండ్ నా ఫేవరెట్ సాస్ పెస్టో సాస్, ఈ రెండిటి కాంబినేషన్లో పెన్నీ పెస్టో పాస్తా ఎలా చేయాలి చూద్దాము. ఫ్రెష్ పదార్థాలతో చేస్తే ఈ పెస్టో పాస్తా రుచే వేరనుకోండి. పెస్టో సాస్ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు నేను వేరే వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి. ముందుగా ఒక పెద్ద బాణీలో 4 కప్పుల నీళ్లు తీసుకొని వేడి చేసుకుందాము. నీళ్లు బాయిల్ అవుతుండగా 1 కప్పు పెన్నీ పాస్తా వేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసుకొని 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూసారా, చేతితో నలిపితే 2 ముక్కలుగా విరిగితే పాస్తా ఉడికినట్లు. ఇప్పుడు నీళ్లు తీసేసి పాస్తా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ వేడి చేసి అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ కరిగాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. సాట్ చేసి చెర్రీ టొమాటోస్ వేసుకొని అవి కూడా సాట్ చేయాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పెస్టో సాస్ బాగా కలుపుకొని ఇందులో వేసుకుందాము. పెస్టో సాస్లో ఆయిల్ చాలా ఉంటుంది, అందుకే బటర్ తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు సాట్ చేసుకుందాము. ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్న పాస్తా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త ఆరిగానో లేదా మీకు అందుబాటులో ఉన్న స్పైసెస్ వేసుకోండి. కాస్త చిల్లీ ఫ్లేక్స్ మీ స్పైస్ లెవెల్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, పెన్నీ పెస్టో పాస్తా రెడీ అయిపోయింది. వేడి వేడిగా మీ కుటుంబ సభ్యులకి సర్వ్ చేయండి. రెడ్ సాస్ పాస్తా ట్రై చేసి బోర్ కొట్టినప్పుడు ఈ పెస్టో సాస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా సింపుల్ రెసిపీ, పైగా ప్రోటీన్ అండ్ ఫైబర్తో నిండి ఉంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది కమెంట్స్లో చెప్తారు కదా. Subscribe to my channel and click the bell icon. Happy cooking Zindagi!